దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని సంగమా, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు మనం పరిశీలించుద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1 నుంచి ధ్యానిస్తాను. చూడండి, అక్కడ చూడండి, సంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను ఎవరో తనకి తెలియకుండానే తన జీవితంలో తనని ఎవరు పంపించారో, తను ఎందుకు పుట్టాడో భూమి మీద తెలుసుకోకోకుండానే పతనమైపోయాడు. అతను పతనం కావడానికి 7 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నాయి? 7 ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు, ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి మనం ఈ తరంలో పిలువబడ్డాం. దైవ సేవకులమైన మనము ఎందుకు పడిపోతున్నాం, పతనమైపోతున్నాం అంటే, సంసోను గారు చేసినటువంటి పొరపాట్లు కనుక మనం చేయకుండా మన జీవితంలో కనుక ఉంటే, మన జీవితంలో మనల్ని కదిలించేవాడే లేడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. మొట్టమొదటిసారిగా సంసోను పతనం కావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే చూపు. చెప్పండి, చూపు, నేత్రాశ. గట్టి చెప్పండి, చూపు. ఫస్ట్ ఒక ఆమెను చూచాడు. ఏం చేశాడంట? చూశాడు. ఎవరిని? అన్యురాలని చూశాడు. ఎవరిని చూశాడు? అన్యురాల దగ్గర ఉన్న అందాన్ని చూశాడు. ఎవరిని చూశాడు? మన జాతి వారు కానీ, మన కులవారు కానీ, మన క్రైస్తవులు కానీ మనకి నచ్చరు. మన ఎంత ప్రార్థన పరుల అయినా వాళ్ళని హీనంగా చూస్తాం. ఎంత ఆరాధన చేసినా హీనంగా చూస్తాం. ఎంత మంచి ఆత్మీయత కలిగి ఉన్నా వారిని మనం దేకం. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న లోపాలు చూస్తాం. బయట ఉన్న అన్యజనులు పెంట దిబ్బతో సమానమైనా సరే వారిని మాత్రం పెరుగన్నంలా చూస్తాం. అయితే సంసోను పతనానికి మొట్టమొదటి కారణం ఏంటంటే చూపు. చూడండి, అక్కడ 14వ అధ్యాయం 1వ వచనం, సంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను. ఫస్ట్ మాట ఒకతెని చూచెను. రెండో మాట చదువుకుందాం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా. రెండవ కారణము, అతను పడిపోవటానికి రెండవ కారణం ఏంటంటే అన్యురాలిని నాకిచ్చి పెళ్లి చేయాలి అని బలవంతం చేస్తాడు. ఎవరిని? తల్లిదండ్రుల్ని. ఎవరిని బలవంతం చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తున్నాడు. నాకు ఆమె కావాలి అని ఒప్పిస్తున్నాడు. వాడు వద్దు అంటున్నాడు, ఈయన నాకు కావాలి అంటున్నాడు. చూడండి, అన్యురాలని వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఫస్ట్దేమో చూశాడు, రెండోదేమో అన్యురాలు కావాలని కోరుకుంటున్నాడు. మూడోది చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే రాయబడి ఉంటుంది 4:3. వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుడికి వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఆమె నాకు ఇష్టమైనది గనక. మూడోది, దేవునికి ఇష్టమైనది గనక అంటలా. ఎవరికి ఇష్టమైనది అంటుండు? నాకు ఇష్టమైనది గనక. ఎవరికి ఇష్టం ఉండాలి? ఒక దైవజనుడి యొక్క మనం పెళ్లి చేసుకోవాలంటే మనం ఎవరి చిత్తం అడగాలి? ఎవరి దర్శనాన్ని కనిపెట్టాలి? దేవుడి చిత్తాన్ని, దేవుడి దర్శనాన్ని, దేవుని ఇష్టాన్ని అడగాలి. ఎప్పుడైతే దేవుడు పలానా పెళ్ళి నాకు ఇష్టమే అని ఒక పందిరి వేసినట్టు కానీ, మనం పోయి తాళి కడుతున్నట్టు కానీ, లేకపోతే ఒక కారులో వెళ్తున్నట్టు కానీ మనకు ఒక దర్శనం వస్తే మనం అడిగింది దేవునికి ఇష్టమని అర్థం. అసలు ఏ దర్శనం రావట్లేదు, దేవుడు మాట్లాడతలేదంటే అక్కడ దేవుని చిత్తము లేదు. అక్కడ మొత్తం మన చిత్తమే. ఏ చిత్తం ఉంటుంది? మన చిత్తమే. ఇందాక నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఓ పాస్టర్ గారు పెళ్లి చేశాడంట. పెళ్లి చేస్తే ఆ ఫోన్ చేశాడన్న, అక్కడ వాళ్ళ చర్చిలో చాలా తప్పులు చేసిన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశాడన్నా అని. పేరు చెప్పను, నేను చెప్తున్నా. పెళ్లి చేశాడన్నా, ఇవాళ మా ఇద్దరికి గొడవలు అవుతుంది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేశాడు.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనం అలాగా తప్పుడు ఆలోచనలు, తప్పుడు అవన్నీ మనకు తెలిసి కూడా మనం అలాంటి అమాయకులకి ఇచ్చి చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయంటే నాశనం అయిపోతాయి. ఇక్కడ సంసోను దేవుడి ఇష్టాన్ని అడగకుండా నాకు ఇష్టమా ఆమె, ఎవరికి ఇష్టం అంటున్నావు, నాకు ఆమె ఇష్టము కనుక మీరు పోయి ఆమెను తెచ్చి నాకు పెళ్లి చేయండి అంటున్నాడు. ఫస్ట్ పతనానికి కారణం ఏంటంటే చూచటం, రెండోది పెళ్లి కావాలని కోరుకోవటం, మూడోది నాకు ఆమె ఇష్టము, నా ఇష్టం జరగాలి, దేవుడి ఇష్టం జరగకూడదని పదే పదే చెబుతున్నాడు. 4వ అంశాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనం ధ్యానిద్దాం. అతడు అక్కడికి వెళ్ళి స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. 4వది ఆమెతో ఏం చేస్తున్నాడంటే రోజు సంభాషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రోజు సంభాషిస్తున్నాడు. ఈ మన దరిద్రం ఏంటంటే ఈ మెట్రో నుంచి ఇటువైపు చూస్తే ఒక 10 హాస్టల్స్ ఉంటాయి. మీరు హాస్టల్స్లో బైక్ వేసుకొని ఒక్కసారి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటలు 10 గంటల మధ్య చూడండి, 2 జంటలు ఉంటాయి. పాపం తల్లిదండ్రులు ఎక్కడి నుంచి పంపిస్తారు? తెలంగాణ మొత్తం నలుదిక్కుల నుండి ఇక్కడికి పంపిస్తారు, చదువుకోండి అమ్మా అని. ఈ ఆడపిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? సంభాషించుకుంటున్నారు. రోజు స్తంభాలు చాటున, చీకటి స్థలాలలో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ కొంపలు కూల్చుకుంటున్నారు. జీవితాలు నాశనం అయిపోతున్నారు. వీళ్ళు ఇక్కడ చేసిన పాపాలకి అక్కడ తల్లిదండ్రులకి కోపం వస్తే వాళ్ళు గొడ్డళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళని దొంగసాటుగా నరికి పరువు హత్యలు చేస్తున్నారు. ఎన్ని తప్పులు జరుగుతున్నాయో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ వద్దు అంటే పోయి మాట్లాడుతున్నాడు, వద్దు అంటే ఏం చేస్తున్నాడు? ఆమెతో సంభాషిస్తున్నాడు. అన్యురాలతో ఏం చేస్తున్నాడు? సంభాషిస్తున్నాడు. అలాగనే సాతాను కూడా మనతో ఏం చేస్తూ ఉంటాడంటే సంభాషిస్తూ ఉంటాడు. సినిమాలు చూడొద్దని మన అందరికీ తెలుసు, కానీ మనం చూస్తూనే ఉంటాం. మనం జబర్దస్త్ చూడకూడదని మనకు తెలుసు, చూస్తూనే ఉంటాం. మనం ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడకూడదని తెలుసు, అయినా మనం చూస్తూనే ఉంటాం. అంటే మనం ఎవరితో సంభాషిస్తున్నాం? సాతానుతో సంభాషిస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ తప్పు ఏంటంటే ఎవరితో సంభాషించకూడదో వారితో సంభాషించడం మొదలు పెడుతున్నాం. ఇది 4వ తప్పు. 5వ విషయాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. 10వ వచనం అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. చెప్పండి, ఏం చేశాడంట? విందు చేసెను. గట్టిగా చెప్పాలి. విందు చేసెను అంటే ఎవరి విందు అది? ఫిలిష్తీయుల విందు చేశాడు. ఎవరికి విందు చేశాడంటే ఫిలిష్తీయుల సాంప్రదాయాలను నేర్చుకున్నాడు, ఫిలిష్తీయుల పద్ధతిలోకి దిగిపోయాడు, ఫిలిష్తీయుల ఆచారాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు సంసోను. పెళ్లిదాకా ఆగల, పెళ్లి వాళ్ళ ఇంటికాడే జరిగింది. ఎక్కడ? వారింటికాడ. చెప్పాలి, ఫిలిష్తియా దేశంలో వాళ్ళ ఆచార ప్రకారము, వాళ్ళ సాంప్రదాయ ప్రకారము, వాళ్ళ విందు ప్రకారము, వాళ్ళ కార్యక్రమాల ప్రకారము జరుగుతుంది. మరి అమ్మాయి నచ్చినప్పుడు తీసుకొని రావచ్చు కదా. అసలుకైతే భారతదేశ సాంప్రదాయం ఏం చెప్పండి? పెళ్ళి అబ్బాయిల ఇంటే జరగాల, అమ్మాయిల ఇంటే జరగాల? అబ్బాయిల ఇంటే జరగాలి. మరి మనోడు ఎక్కడ జరిగించుకుంటున్నాడు? ఫిలిష్తీయుల ఇంటిలో విందు జరుగుతుంది. అంటే వాళ్ళ ఆచారం. మరి చదవండి కింద. వారు అది చూసినప్పుడు అక్కడ చూడండి, ఆ మాట కూడా రాస్తాడు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. అచ్చటి అంటే ఎక్కడ? ఇజ్రాయెల్ దేశం కాదు, అచ్చట ఫిలిష్తీయుల దేశ పెండ్లి కుమారులు అలా విందు చేయుట మర్యాద. అర్థమవుతుందా? మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొంతమంది ఉంటారు మనకేదన్నా తెలవదని చెప్పి, నాతోటి అయితే చాలా గేమ్స్ ఆడతారండి పెళ్ళిళ్ళలో. ఒక ఆమె తెచ్చి నాతోటే పసుపు రాపిస్తూ ఉంటుంది. పసుపు మనం రాయాలా? అసలు ఏందమ్మా అన్న తాలిబొట్టుకు పసుపు లేదన్నా అంటది, అన్న మెట్టెలు పెట్టన్నా అంటది, అన్న ఉంగరాలు వేపి అన్నా అంటది. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మనం ఎవరి దాంట్లోకి దిగిపోతున్నాం? వాళ్ళ ఆచారాల్లోకి మనం దిగిపోతున్నాం. ఒక బైబులు, ఒక దండ, ఒక ఉంగరము, ఈ 3 మనం ప్రజెంటేషన్ చేసుకుంటే సరిపోద్ది. కానీ వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటారు? బలవంతం. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? బలవంతం చేస్తారు. అక్కడ దాకా అన్న నువ్వేం చెబితే తింటావు అన్నా అంటారు. పబ్లిక్లోకి రాగానే వాళ్ళు చెప్పింది మనం వినాలి. అర్థమవుతుందా బ్రదర్? ఎలా వేధిస్తారో తెలుసా? ఒకసారి నేను ఒక చెల్లెలు, అన్న మాది 21 రోజులు అన్న అని చెప్పింది. సరే 21 రోజు ప్రార్థన చేసి వద్దాంలే పోయిన తర్వాత ఊకుంటుందా? అన్న తొట్టి తెచ్చినా తొట్టులో వేయన్నా అన్నది. ఊకుందా తొట్టులో దాకా? తొట్టులో వేసిన దాకా తొట్టు నూపు అన్నా అంటుంది. ఇక 1 by 1 మొత్తం దింపుతుంది. ఇక ఎవరమ్మా ఇవన్నీ నీకు నేర్పిందంటే
అన్న వాళ్ళు చేస్తారు కదన్నా, మరి వాళ్ళకే వ్యతిరేకంగా బతకడానికే కదా మనం వచ్చింది. మనకి ఈ సిద్ధాంతం, ఈ సిస్టమ్ అంతా ఎందుకు వచ్చింది? ఇదంతా మనం 8 లక్షల పదాలు ఎందుకు పాడుతున్నాం? ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకమైన పద్ధతిలో ఉండాలి. నేను తీసుకోను, కట్నం తీసుకుంటే నరకానికి వెళ్తాను, కాబట్టి నేను ప్రాణం పోయినా లోక ఆచారాల ప్రకారం నేను తీసుకోను అని చెప్పి తీసుకొని వచ్చిన. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కారణం ఏంటంటే, నాకు దైవజనుడు చెప్పాడు, ఏసన్న గారు, మనం లోక ఆచారాలు పాటించకూడదు. అది నాకు దగ్గర ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ కష్టాలు, ఈ బాధలు ఆ రోజు నేను అది తీసుకుంటే ఉండే కావు. అయినా కానీ దేనికోసం ఈ శ్రమలు అనుభవిస్తున్నాం? నీతి కోసం. దేనికోసం చెప్పండి? దేవుని యొక్క నీతి నెరవేర్చబడటం మనం పాటిస్తేనే పక్కనోడికి చెప్పగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. 16 న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసెను. నేను నా తల్లి గర్భము నుండి పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనే ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నది ఏందో తెలుసు? 7వ మాట, సంసోను జీవితంలో పతనానికి 7వ కారణం ఏందంటే, దైవ రహస్యం ఎవరికైతే చెప్పకూడదో ఆ అన్యులకి ఆ దైవ రహస్యాన్ని తెలియజేశాడు. ఎవరికి చెప్పకూడదు? అన్యులకి మన యొక్క రహస్యం, మన నాజీరు వ్రతం, మన పేరు, మన ప్రతిష్ట, మన పిలుపు, మనకున్నటువంటి ఏది కూడా మనం చెప్పకూడదు. చెప్పకుండా ఉండాల్సిందే పోయి మన మీద ఏం జరుగుతుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మనం అన్ని విషయాలు వాళ్ళకి పంచుకుంటున్నాం, వాళ్ళకి తెలియజేస్తున్నాం. వారికి పదే చూడటం వల్ల మనం అనేక కారణాల్లో పడిపోతున్నాం, ఓడిపోతున్నాం. ఇంకొన్ని విషయాలు